ఫ్రెండ్స్, మన ఛానల్ పేరుని మార్చమని చాలామంది హితైషులు స్నేహితులు విఘ్నులు తెలియజేయడంతో V9 టీవీ న్యూస్గా SRK అనాలిసిస్ని మార్చడం జరిగింది. గతంలో మీరు ఇచ్చిన ప్రోత్సాహం, మీ ఆశీస్సులు అలాగే కొనసాగుతాయని ఆశిస్తున్నాను. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ ప్రయాణానికి సమాయత్తమైన తర్వాత జరిగిన సంఘటనలు, ఆయన లండన్ చేరుకున్న తర్వాత వినిపిస్తున్న వక్రీకరణలు, వార్తలు, వీటన్నిటినీ చూసిన తర్వాత చాలామంది జగన్మోహన్ రెడ్డి పైన ఒక భారీ కుట్ర జరుగుతోందా, ఆయన్ని భౌతికంగా అంతం చేయటానికి ఏదైనా కుట్ర సాగుతోందా అనే భయం కూడా చాలామంది వ్యక్తపరుస్తున్నారు. ఇందుకు కారణం ఆయన రాజకీయంగా ఆయన ఎదుర్కోలేకపోవటం, రాజకీయంగా ఆయన ఎదురు నిలబడి పోరాటం చేయలేనమని భావించటం, వీటన్నిటి కారణాల రీత్యా భౌతికంగా ఆయన పైన దాడులు జరపాలని ఏదైనా కుట్ర జరుగుతుందా? అంటే కుట్ర అంటే అంతర్జాతీయ కుట్ర కూడా దీంట్లో ఉందా? ఈ దేశంలోనే కాదు, విదేశీ శక్తులు కూడా ఇలాంటి కుట్రల్లో భాగం పంచుకుంటున్నాయా, పాలు పంచుకుంటున్నాయా? ఎందుకంటే తాజాగా జరుగుతున్నటువంటి సంఘటనలు, వాటి వెనక వినిపిస్తున్నటువంటి వాదనలు చూసిన తర్వాత ఇలాంటి అనుమానం, అభిప్రాయం మన దేశం నుంచే కాదు, ఇతర దేశాల్లో ఉన్నటువంటి జగన్ అభిమానులు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇది కారణం ఒకటే, జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళడానికి గన్నవరం విమానాశ్రయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన వాహనం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఆయనకి సన్నిహితంగా తిరుగుతూ అనుమానాస్పదంగా ఒక వ్యక్తి కనిపించారు. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తే అమెరికాకు చెందిన వైద్యుడినని, తన పేరు తుళ్ళూరి లోకేష్ అని తెలియజేశాడు. అతన్ని సేఫ్ గార్డ్ చేయడానికి, అతన్ని రక్షించడానికి ఆగమేఘాల మీద తెలుగుదేశం విశ్వ ప్రయత్నాలు చేసింది, తంటాలు పడింది. అతను తెలుగుదేశం అభిమానినని, తెలుగుదేశం కోసం ప్రచారం చేయడం కోసం వచ్చానని అతనంతటా అతనే చెప్పుకున్నాడు. అయితే గన్నవరం విమానాశ్రయానికి ఎందుకు వచ్చాడు? ఆయన ఫోన్లో జగన్ మూమెంట్స్కు సంబంధించినటువంటి మెసేజ్లు కనపడ్డాయి. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. జగన్ ఇంటి నుంచి బయలుదేరారు, లేదా విమానాశ్రయానికి చేరుకున్నారు, ఇక్కడి నుంచి ఇప్పుడే మూవ్ అయినారు, ఇలాంటి మెసేజ్లన్నీ కనపడ్డాయి. అంటే దీన్ని బట్టి చూస్తే అంతర్జాతీయ కుట్ర ఏదైనా జరుగుతుందా? ఎందుకు ఈ మూమెంట్స్కి సంబంధించిన విషయాల్ని అతను మెసేజ్ల ద్వారా, మెయిల్స్ ద్వారా ఎవరికి పంపారు? కీలకమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే కుట్ర అని ఎందుకు భావించాల్సి వస్తుంది అంటే, ఈ వ్యక్తికి, ఈ మెయిల్స్ పంపించినటువంటి వ్యక్తికి సంబంధించి తాజా విషయాలన్నీ చూసినప్పుడు అతను తెలుగుదేశం కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన వ్యక్తి. ఆయన ఈ తుళ్ళూరి లోకేష్ అమెరికాలో దాదాపు 30-40 ఏళ్ళుగా స్థిర నివాసం ఏర్పరచుకొని ఉంటున్నటువంటి ఒక వైద్యుడు. ఆయన ఎట్లా చట్టం నుంచి తప్పించుకోవాలో కూడా తనకు తెలుసని చెబుతున్నటువంటి వైద్యుడు. ఇందుకు కారణం పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పుడు సహజంగానే మనకు తెలుగుదేశంలో ఒక పరంపర ప్రక్రియ ఉంది.
నాకు గుండె నొప్పి, నాకు కంటి ఆపరేషను, నాకు పైల్స్ ఆపరేషను, నాకు ఇంకోటి అని ఆసుపత్రిలో చేరిపోతారు. తద్వారా 5 స్టార్ రాజభోగాలు అక్కడ ఉంటాయి. ఎవరు ముట్టుకోవడానికి వెళ్ళలేదు, అంటుకోవడానికి వెళ్ళలేదు. అంటుకుంటే అబ్బో గుండె నొప్పి అనే పరిస్థితి. ఈ తుళ్ళూరు లోకేష్ కూడా అదే చేశాడు. పోలీసులు అదుపులో తీసుకున్నప్పుడు నాకు గుండె నొప్పి అన్నాడు. సరే, ఆ డ్రామాలో భాగంగా ఆయన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. తర్వాత వదిలిపెట్టి ఉండొచ్చు. కానీ ఆయన్ని ప్రశ్నించే లోపే తెలుగుదేశం యావత్తు కూడా పోలీసులపై ఒత్తిడి తెచ్చిందా? ఎందుకు తీసుకొచ్చింది? ఆయన ఏం చెప్తున్నారు? దాదాపు లక్షల కోట్ల రూపాయలని 2015 నుంచి, ఇక్కడే అర్థం చేసుకోవాలి, 2015 నుంచి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ ద్వారా విదేశాలకు తరలించడానికి ట్రక్కుల్లో సొమ్మును కాకినాడ పంపించారు. అక్కడి నుంచి అక్కడి స్థానిక ఎమ్మెల్యే సహకారంతో ఆయన విదేశాలకు తరలించారు. కానీ 2015లో, అంటే 2014 నుంచి 19 వరకు ఉన్నది తెలుగుదేశం ప్రభుత్వం. మరి ఆ ప్రభుత్వం ఎందుకు అరికట్టలేకపోయింది? ఎందుకు తెలుసుకోలేదు? ఈయన చెప్తూనే ఉన్నాడు కదా. అదీ కాకుండా 2015 నాటికి తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి ఇల్లు లేదు. 2018లో ప్రారంభమై 19లో పూర్తయింది. 19లో ఆయన గృహప్రవేశం చేసిన తర్వాత అక్కడికి తన మకాం మార్చారు. ఆయన గెలిచిన తర్వాత మకాం మార్చారు. అంటే తెలుగుదేశం కుట్రలు, తెలుగుదేశం ఆరోపణలు, విమర్శలు ఎంత అహేతుకంగా ఉంటాయో, ఎంత నిస్సిగ్గుగా వాళ్ళు తెగబడి మాట్లాడతారో ఈ వ్యాఖ్యల ద్వారా అర్థమైపోతుంది. ఈ లోకేశం ఈయన ఏం చెప్తాడు? లక్షల కోట్లు తరలించినటువంటి జగన్మోహన్ రెడ్డి విదేశాలు పారిపోతున్నాడు. ఇప్పుడు లండన్ పారిపోయి అక్కడి నుంచి రాడు, అక్కడే మకాం ఏర్పాటు చేసుకుంటాడు. కానీ నిస్సిగ్గుగా మాట్లాడుతున్న, కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్న పచ్చ మీడియా ఇలాంటి వాళ్ళకి ఎనలేని ప్రాముఖ్యం ఇచ్చి, ఎక్కడ లేని ప్రాముఖ్యం ఇచ్చి, ఎందుకు గంటల తరబడి వీరి ప్రసంగాలను కొనసాగిస్తాయో మనకు అర్థం కాదు. ప్రజల్లో చులకనవుతున్నామని, పలచనవుతున్నామని కనీస జ్ఞానం కూడా లేకుండా 2015 నుంచి జగన్మోహన్ రెడ్డి తరలించడం ఏంటి? అప్పుడు అతనికి ఉన్నటువంటి సోర్స్ ఏంటి కనీసం? మరి అప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తోంది? కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోంది? సో ఇవన్నీ ప్రశ్నలు. అంతేకాకుండా అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పుడు నేను అజిత్ దోవల్తో మాట్లాడతాను, ప్రధాని సలహాదారు, విదేశీ వ్యవహారాల సలహాదారు, లేకపోతే అంబాసిడర్తో మాట్లాడతాను, లేకపోతే పుతిన్తో మాట్లాడతాను, లేకపోతే బైడెన్తో చర్చిస్తాను, ఇలాంటి కారుకూతలన్నీ మాట్లాడి, సరే స్థానికంగా ఉన్న పోలీసులకి, ఆ కానిస్టేబుల్కి వీళ్ళందరూ ఎవరో తెలియదు. అతనికి తెలిసిందల్లా అదుపులోకి తీసుకోవటం, అతన్ని ప్రశ్నించి తనకి సహేతుకమైనటువంటి సమాచారాన్ని రాబట్టడం, ఇంతవరకే. కానీ వీళ్ళు వేసే రంకెలు, వీళ్ళు చేసే చేష్టలు ఇంటర్నేషనల్ స్థాయిలో ఉంటాయి. ఎక్కదాకా ఎందుకు? తెలుగుదేశం అధినేత సహా చాలామంది ఇలాంటి నైజాన్ని ప్రదర్శించడం వల్ల ఏదో జరుగుతోంది, తెర వెనుక భారీ కుట్ర ఏదో జరుగుతోంది. ఉదాహరణకి ఒక పార్టీ అధినేత, సినీ నటుడు జగన్ నిన్ను పాతాళంలోకి, అధపాతాళంలోకి తొక్కియకపోతే నా పార్టీ పేరుది కాదు, నా పేరుది కాదు అంటాడు. అంటే ఏంటి? ఏం చేయబోతున్నారు? అట్లాగే
మిస్టర్ ఫోర్ట్ అంటే అయితే ఒకటే చెప్తాడు, జగన్ని మసి చేసేయండి అన్నాడు. అంటే ఏదో ఒక భారీ కుట్రకి ఈ మాటలన్నింటినీ ఒక్కసారి క్లోజ్ చేసుకుంటే, ఇలాంటి చర్యలని ఒక్కసారి మనం నిశ్చితంగా పరిశీలిస్తే ఏదో భారీ కుట్ర జరుగుతోంది. అది రాష్ట్రంలోనా, లేదా దేశ స్థాయిలోనా, లేదా అంతర్జాతీయ స్థాయిలోనా. అంతర్జాతీయంగా కొన్ని ముఠాలు, ఇలాంటి కార్యకలాపాలు చేసే ముఠాలు వీరందరికీ తెలిసి ఉండాలి. లేకపోతే ఈ మాటలు ఎందుకు వస్తాయి? జగన్మోహన్ రెడ్డి అసలు పరారైపోతున్నాడన్న ప్రచారం ఎందుకు? ఆయన వారం రోజుల్లో ముఖ్యమంత్రిగా మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పి విదేశీయానానికి వెళ్ళినటువంటి వ్యక్తి, గట్టిగా తనకున్న సోర్సెస్ని వివరించినటువంటి పరిస్థితి. ఆయనకి విశేషమైనటువంటి అభిమానం, ప్రజాభిమానం పెళ్ళుకినట్టు వార్తలు వినపడుతున్న పరిస్థితి. 2019లో ఊహాతీతమైనటువంటి ప్రజాభిమానాన్ని మూటగట్టుకొని ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు పాలించినటువంటి పరిస్థితి. ఆయన పారిపోవాల్సినటువంటి అవసరం ఏంటి? నిజానికి కొంతమంది కోట్ల రూపాయల బ్యాంకు రుణాలు ఎగ్గొట్టి దేశం దాటిపోయిన వాళ్ళే తప్ప రహస్యంగా నాయకులు ఎవరు పారిపోయినటువంటి దాఖలాలు ఎక్కడా కనపడవు. ఆయన ప్రజానాయకుడు, ప్రజల్లో విశేషమైనటువంటి ఆదరణ, అభిమానం గల నాయకుడు. ఆయన ఎందుకు పారిపోతాడు? పైగా సిబిఐ ఎన్నో విషయాలను పరిశీలించి ఆయనకు అనుమతించింది. చాలా అంశాలను, నియమ నిబంధనలను అనుమతిలో పొందుపరిచింది. అంటే ఆయన ఎక్కడున్నా తెలియజేయాలి, మెయిల్స్ తెలియజేయాలి, ఆయన అందుబాటులో ఉండాలి, ఇలాంటివన్నీ ఉన్నాయి. కాబట్టి ఎక్కడో పారిపోతాడు, లేకపోతే అక్కడే శ్రీనివాసం ఏర్పరచుకుంటాడు, ఇలాంటి మాటలు. ఇవి తెలుగుదేశం ఈ రకమైన ప్రచారమే కాదు, అనేక రకాల అనుచిత ప్రచారాన్ని ఆయన పైన గత 5 ఏళ్లుగా సాగిస్తూనే ఉంది. అంతిమంగా ఈ ఎన్నికల్లో గెలవలేమన్న భావనతోనో, గెలుపు సాధ్యం కాదన్న అభిప్రాయంతోనో, రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేమన్న కృతనిశ్చయం వచ్చిన తర్వాతనో ఆయన్నే భౌతికంగా అంతం చేయాలని చూస్తున్నారా? లేనప్పుడు ఈ రకమైన మెసేజ్లు, మెయిల్స్ ఎందుకు వెళ్తాయి? ఆయన మూమెంట్స్కి సంబంధించినటువంటి ఎందుకు వెళ్తాయి? పచ్చ మీడియా కూడా ఆయన రూట్ మార్చారు, వేరే రూట్లో వెళ్తున్నారు. ఏ రూట్లో వెళ్తే ఏంటి? ఆయన ఏ రూట్లో వెళ్ళారన్నది ప్రధానం కాదు. లండన్ వెళ్ళారా లేదా, మళ్ళీ తిరిగి ఎప్పుడు వస్తున్నారు, వచ్చారా లేదా, ఇది ప్రధానమైంది. కానీ ఆయన విదేశీయానం అని చెప్పిన మరుక్షణం నుంచే ఈ రకమైన ప్రచారం చేయడం ద్వారా మొత్తం మీద ప్రజల్లో ఒక చెడు అభిప్రాయాన్ని ఆయన పైన కల్పించాలని చాలా మేరకు కృషి చేశారు. చూసాం మొన్న ఎన్నికల ప్రచారంలో ఎన్ని రకాల తప్పుడు ప్రచారాలు చేయాలో, ఎన్ని రకాల అభియోగాలు మోపాలో నిస్సిగ్గుగా అన్ని రకాల ప్రయత్నాలు ప్రతిపక్షం పేరుతో కూటమి చేస్తూనే ఉంది, చేసింది. కూటమిలో ముఖ్యంగా బీజేపీ లాంటి పార్టీ కూడా తెగబడి మరి జగన్మోహన్ రెడ్డి విషయంలో అనుచిత వ్యాఖ్యలు చేయటం ప్రస్తావనార్హం, ప్రస్తావించాలి. ఇప్పటికి కూడా చాలామంది జగన్మోహన్ రెడ్డి విషయంలో అభిమానులు, ముఖ్యంగా ఈ దేశం కానీ విదేశాల్లో ఉన్నటువంటి అభిమానులు కూడా ఈ కుట్రని గురించే ప్రస్తుతం మాట్లాడుతున్నారు. ఎందుకంటే గన్నవరం విమానాశ్రయంలో ఆయన వాహనం దగ్గర తచ్చాడుతూ, తారట్లాడుతూ ఆయన మూమెంట్స్కి సంబంధించి వీడియోలు కానీ మెసేజ్లు కానీ పంపించడం ద్వారా ఏం చేయబోతున్నారు,
ఏదైనా భారీ కుట్ర ఉందా, దీన్ని పోలీసులు కానీ సిబిఐ కానీ ఇతరత్ర కీలకమైనటువంటి యంత్రాంగం కానీ ఈ కుట్రకు సంబంధించినటువంటి అనేక విషయాలను వెల్లడించాల్సిన అవసరం ఉంది, దర్యాప్తు చేసి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, కుట్రను భగ్నం చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. లేకపోతే ఇలాంటి వాటికి అనేక మంది అనేక రకాలుగా, అంటే డబ్బులు బాగా ఉన్నవాళ్ళు, విదేశాల్లో స్థిరపడ్డ వాళ్ళు, ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా నిజంగానే కృషి చేస్తున్నారు అనే భావన ప్రజల్లోకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర పోలీస్ యంత్రాంగం కానీ, జాతీయ స్థాయిలో దేశ సమగ్రతను కాపాడే పోలీస్ యంత్రాంగం కానీ, సిబిఐ లాంటి సంస్థలు కానీ ఈ కుట్రల్ని గురించి లోతుగా పరిశీలన చేసి అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. చూద్దాం ఏం జరగబోతుందో.